విక్రమ్ తో టెరిఫిక్ కంబ్యాక్ ఇచ్చిన కమల్ ఆ తర్వాత భారతీయుడు టగ్ లైఫ్ చిత్రాలు చేసి పూర్తిగా డల్ అయ్యాడు. భారతీయుడు 3 షూటింగ్ పెండింగ్ లో ఉంది. సెట్స్ కు రమ్మంటూ శంకర్ పోరుతున్నాడు. కమల్ వెళ్ళటం లేదు. మరి లోకనాయకుడి ప్లాన్ ఏంటి అంటే మరో కొత్త సినిమా అంటోంది కాలీవుడ్. ఎప్పుడైతే విక్రమ్ మూవీతో కమల్ కాలీవుడ్ లో టెరిఫిక్ కంబ్యాక్ ఇచ్చాడో, మూవీలో తన యాక్షన్ ఫ్యాన్స్ కు బాగా నచ్చిందో అప్పటి నుంచి కమల్ యాక్షన్ మూవీస్ కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. మణిరత్నం డైరెక్ట్ చేసిన తగ్ లైఫ్ అయినా, అంతకుముందు శంకర్ డైరెక్ట్ చేసిన భారతీయుడు 2 అయినా యాక్షన్ సీన్స్ లోనే కమల్ ఎక్కువగా కనిపించాడు. ఇప్పుడు ఏకంగా యాక్షన్ కొరియోగ్రాఫర్లను డైరెక్టర్లుగా మార్చి సినిమాలో హీరోగా నటించబోతున్నాడు. కేజీఎఫ్ సిరీస్, విక్రమ్, దసరా, కల్కి, కూలీ లాంటి చిత్రాల్లో వీరు కంపోజ్ చేసిన యాక్షన్ సీన్స్ సినిమా విజయాల్లో కీలక పాత్రను వహించాయి. అందుకే యాక్షన్ డైరెక్టర్లనే తన సినిమాలకు డైరెక్టర్లుగా మార్చి సినిమాలో నటించబోతున్నాడు కమల్. ఇదే నెలలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందిట. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి.